మాతాజీస్ 20వ అధ్యాయం పురంజనుని చరితం మనం మొదలు పెట్టాము. పురంజన చరితం కంటే ముందు ఈ పరమశివుడు యొక్క ఉపదేశం వల్ల ఈ ప్రచేతాసు ఆ రుద్రగీతం మీద మెడిటేట్ చేసేందుకు సముద్ర జలాల్లోకి వెళ్తారు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసేందుకు. ఇది ఈ రకంగా ఉండగా ఇంకొక పరమ వైష్ణవుడైనటువంటి నారదుడు ఈ ప్రచేతుల యొక్క తండ్రి అయిన ప్రాచీన బరిహి, ఆయన పూర్తిగా కర్మకాండల్లో ఆయన ఎక్కువ భాగం తీసుకుంటున్నాడు కాబట్టి దాని నుంచి అతనికి జ్ఞానబోధ చేసి భక్తి మార్గం వైపు మళ్ళించాలన్న ఉద్దేశంతో అతను నారదుడు తనంతట తను ప్రాచీన బరిహి దగ్గరికి వెళ్తాడనమాట. ప్రాచీన బరిహి గురించి మనం ఇదివరకు అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. అతను చాలా మేధావి, యజ్ఞాల నిర్వహణలో అతనికి చాలా ఆసక్తి ఉంటుంది. అతని యొక్క శక్తి యుక్తులు వీటన్నిటి బట్టి అతను కూడా ప్రజాపతి ఒకళ్ళు అని చెప్తాం. సంతానానికైతే ఆయన ఆదేశం ఇచ్చారు, మీరు పోయి అది తపస్సు చేయండి, మీరు మళ్ళా వివాహం చేసుకొని సత్సంతానాన్ని ఇచ్చేందుకు అర్హుల్ని కాండి అని వాళ్ళకి ఆయన బోధించి పంపించారు. కానీ ఇతని వాటికి ఏంటంటే భగవత్ కార్యక్రమాల కంటే ఈ కర్మకాండంలో అతను ఎక్కువ లీనమవుతాడనమాట. అతనికి యజ్ఞాలు అంటే చాలా ఆసక్తి ఉంటుంది. అనేక రకాల యజ్ఞాలు ఎవరేం చెప్తుంటే యజ్ఞాలు చేస్తుంటారు అనమాట. అప్పుడు నారదుడు, అరే ధ్రువుడి యొక్క సంతతి వీళ్ళు ఇంత అమూల్యమైన వంశంలో పుట్టి వాడికి వచ్చిన అవకాశాన్ని ఇట్లా దుర్వినియోగం చేసుకుంటున్నాడే, అతను అవకాశం చేజార్చుకుంటున్నాడే అని కరుణతోటి ప్రాచీన బరిహి దగ్గరికి వస్తాడనమాట. అది మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాము. ఈ అధ్యాయంలో 1 నుంచి 8 శ్లోకాల దాకా చూసుకుంటే నారదుడు ప్రాచీన బరిహి మీద ఏ రకంగా కరుణ చూపించాడు, ప్రచేతాస్ గురించి కొంచెం స్టార్టింగ్లో మనకు ప్రచేతాస్ గురించి చెప్తారు. తర్వాత ప్రాచీన బరిహి ఉన్న నారదుల యొక్క సంభాషణ 9 నుంచి 24 శ్లోకాలు ఏంటి అంటే, నారదుడు ప్రాచీన బరిహికి ఒక చక్కటి వృత్తాంతాన్ని చెప్తాడనమాట. ఆ కథనాన్ని పురంజనుడు అనే ఒక వ్యక్తి గురించి చెప్తూ చక్కటి కథనాన్ని ఆయన చెప్తారనమాట. కానీ పురంజనుడు అంటే ఏంటి, ఎవరు, అది మీ నుంచి వినాలనుకుంటున్నాను. నేను మొన్న చెప్పాను నేను మీకు, ఒక్కసారి. హరే కృష్ణ. పురం అంటే దేహము, జ అంటే జీవుడు అని చెప్పి. యా అమ్మ, వాల్యూమ్ తక్కువ ఉంది పద్మజ. యా పురము అంటే దేహము అని, జన అంటే జీవుడు అని చెప్పాను. ఇది ఆ జీవితం, ఆ దేహంలో ఆ జీవి ఏ రకంగా సుఖాన్ని అనుభవిస్తున్నాడో, దేహాన్ని ఏ రకంగా అతను ఉపయోగించుకుంటున్నాడో అనేది మనకు మిగతా శ్లోకాల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకేం చెప్పారు అంటే, అసలు ఈ పురంజనుడు అంటే దేహంలో సుఖించే జీవి కదా, అతనికి ఎందుకు నారదుడు ఈ ప్రాచీన బరికి పురంజనుడి గురించి చెప్పారు. ఈ పురంజనుడు ఎవరు? ఆయన కథే చెప్తున్నారు. ఆయన గురించి ఈయన పేరు చెప్పి కథలాగా బోధిస్తున్నారు. కరెక్ట్. కానీ అతనికి పురంజనుడి కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కరెక్ట్. అది కూడా ఏంటంటే ఇతను కామ్యకర్మ రతుడు కాబట్టి, ఎవరు ప్రాచీన బరిహి అతనికి రుచించేటట్టు ఆ మాటలు అతని గురించి వృత్తాంతం చెప్తూ తద్వారా భక్తి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను నారదుడు చేస్తారనమాట. మనం చదువుకున్నాం కదా, ఎవరెవరికి ఏ విషయంలో ఆసక్తి ఉంటే దాని పట్ల ఆకర్షితులు అవుతారు. కొందరికి న్యూస్, పాలిటిక్స్ అంటే పేపర్ మీద, కొందరు స్పోర్ట్స్ పేపర్ చూస్తారు, కొందరు బాలీవుడ్, హాలీవుడ్లో, తర్వాత టాలీవుడ్లో ఏం జరుగుతుందో చూస్తారు. ఇట్లా అనమాట. వంట ఇష్టం ఉన్న వాళ్ళు ఏమన్నా రెసిపీస్ ఉన్నాయా అని చూస్తారు. అంటే మన ఇష్టాల బట్టి, ఆసక్తుల బట్టి మనం ఆ వస్తువులు, ఆ విషయం మీద తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. కాబట్టి ఇక్కడ కామ్యకర్మరతుడైనటువంటి ప్రాచీన బరిహికి నారదుడు ఈ పురంజనుడి కథను చెప్పడం మొదలు పెడతారు.
మీరన్నట్టు పురంజనుడు అంటే ఎవరో కాదు, ప్రాచీన బరిహే. అతని పేరు చిన్నప్పుడు మనకు అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు కథలు చెప్పేవాళ్ళు. పేర్లు మార్చుకుంటూ కొన్నిసార్లు మనం చేసే పనులనే వాళ్ళు మళ్ళీ మనకు రమ్యంగా వర్ణించేవాళ్ళు. ఫలానా వాడున్నాడు, వాడు చాలా అల్లరివాడు, వాడు సరిగ్గా భోంచేయడు, పెద్ద మాటలు వినడు, ఇట్లా అన్ని చెప్తుండేవాడు కదా. అదే రకంగా నారదుడు ప్రాచీన బర్హికి పురంజనుడి ద్వారా చెప్పదలసిన సందేశాన్ని ఇస్తాడనమాట. అయితే ఈ మెయిన్గా ఉద్దేశం ఏంటి అంటే, ఓ రాజా, నువ్వు ఎప్పుడూ అనేక రకాల తపస్సులు, తర్వాత యజ్ఞాల్లో నువ్వు ఎప్పుడు నీ సమయాన్ని నువ్వు వినియోగిస్తున్నావు. అది ఏదైనా వేదాలని ఆచరించాలి. వేదాలకు అగెయిన్స్ట్గా చెప్పట్లేదు నారదుడు, అది గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గమనించాల్సింది, వేదాలకు వ్యతిరేకంగా చెప్పట్లేదు. ఎందుకంటే వేదాలు కూడా అవి సాక్షాత్ భగవంతుడి నుంచే వచ్చాయి. కానీ వేదాలను ఆధారంగా తీసుకొని అతి సర్వత్రా వర్జయత్తు. దాన్ని మరీ దుర్వినియోగం చేసుకొని ఆయన ఇంతసేపు బాటల్లో ఉండడం, వివిధ జంతువుల్ని బలి ఇవ్వడం, ఇవన్నీ చూశారు కదా. అందుకని ఈ రకంగా ఈ కర్మకాండ పదంలో నువ్వు ఎక్కువగా భాగం తీసుకుంటున్నావు, ఇది ప్రమాదకరము, ఇంకోటి కష్టంతో కూడుకున్నది అని చెప్తున్నారు అనమాట. యజ్ఞయాగాదులు నిర్వర్తించడం అంత సులభమైంది కాదు. అన్నిట్లో సులభం భక్తి. ఎందుకంటే సుసుఖం కర్తుమవ్యమని సాక్షాత్ కృష్ణ భగవానుడే చెప్పారు భగవద్గీతలో. భక్తికి ఏంటంటే సరే మన శక్తి అనుసారం మనం ఏదైనా చేయొచ్చు, కానీ భగవంతుడు ఆయన మన మనసులో ఉన్న భక్తి భావనని చాలా సంతోషంగా స్వీకరిస్తారు. ఇటువంటి యజ్ఞయాగాదులు ఇవన్నీ ఏంటంటే ధనంతో, తర్వాత శక్తితోటి, ఆ యుక్తితోటి, ఇవన్నిటితో కూడుకున్నవి అనమాట. అందుకని నారదుడు చెప్తాడనమాట, ఇది చాలా కష్టము, ప్రమాదకరం కూడా అని చెప్తారనమాట. అయితే ఏంటంటే ఇదే సందర్భంలో మూర్ఖుల గురించి చెప్తారు. శిలా ప్రభుపాదుల వారు మూర్ఖులు ఎలా ప్రవర్తిస్తారు అని అడిగారు. మూర్ఖులు ఎలా ప్రవర్తిస్తారు మాతాజీ? అసలు ఎందుకు మూర్ఖులు అన్నాం వాళ్ళను? చెప్పింది వినని వాళ్ళని మూర్ఖుడు, చెప్పింది వినకపోతే, చెప్పిన మంచి మాటలు వినని వాళ్ళని మూర్ఖుడు అంటారు. అదేంటి, ఇది మన వాడుక భాషలో, మన దినదిన ప్రయోగంలో ఉపయోగించే పదం మూర్ఖుడు. కానీ శిలా ప్రభుపాదుల వారి పర్పట్లు ఏం చెప్పారు అంటే, ఎవరైతే ఇంద్రియ భోగార్థం కఠినమైనటువంటి ఈ కర్మకాండ విధానాన్ని అవలంబిస్తారో, అంటే వాళ్ళు ఏంటంటే ఇంత కఠినమైనటువంటి ఈ తపస్సులు, ఈ కర్మకాండను కనుక నేను చేస్తే నేను అనుకున్నది నాకు తీరుతుంది, నేను హ్యాపీగా భోగించవచ్చు అనుకుంటారు. కాబట్టి ఆ ఇంద్రియ భోగార్థం వాళ్ళు ఎంత కష్టానికైనా సిద్ధపడతారు. అటువంటి వాళ్ళను మూర్ఖుడు అన్నారనమాట. ఆ పనులు చేసే వాళ్ళు ఏంటంటే ఇంద్రియాలని భోగించే దాంట్లో వాళ్ళు లీనమవుతారనమాట. అటువంటి వాళ్ళని మూర్ఖులు, మూఢులు అని శిలా ప్రభుపాదుల వారు చెప్పారనమాట. మీరు అన్నట్టు మూర్ఖుడికి ఏంటంటే మంచి మాటలు చెప్తే వినిపించుకోడు. నాయన ఇది తప్పు అంటే, ఎందుకు తప్పు, నేను ఇదే చేస్తా అంటాడు. మనం ఎంతోమంది మొండి పిల్లల్ని చూస్తుంటాం. కొన్నిసార్లు భర్తలు మొండిగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు భార్యలు మొండిగా ప్రవర్తిస్తారు. వీళ్ళు ఏంటంటే ఒక రకమైన మూర్ఖత్వంతో గబుక్కున ఎవరో నేను చెప్తే ఎదురు తిరుగుతారనమాట. అందుకని నారదుడు డైరెక్ట్గా ఇది చేయకూడదు నువ్వు అని చెప్తూ అన్యాపదేశంగా ఆయన ఏంటంటే ఈ ప్రాచీన బర్హికి పురంజనుని కథనం ద్వారా బోధన చేస్తారనమాట. అయితే ఇంకా మనం అనుకున్నట్టు కథం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకు సామాన్యంగా కథలు అంటే చాలా ఇష్టం, కథల వల్ల ఎఫెక్ట్ చాలా ఉంటుంది. మొన్న కూడా చెప్పా, ప్రసరాణ మాత టెక్నిక్, అది చక్కటి కథలు ఎక్కడికక్కడ లింక్ చేసుకుంటూ చెప్తే అది కొంచెం విషయాన్ని గ్రహించుకునేందుకు సులభం అవుతుందన్నమాట. అటువంటి ఆ కథను ప్రాచీన వారికి పురంజన రూపంలో చెప్పారనమాట. అసలు మనం ఈ సంసారంలో ఎందుకు దుఃఖిస్తున్నాం, ఈ దుఃఖాలే మా శాశ్వతం అని భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు. ఈ భౌతిక ప్రపంచం దీనికి ఎందుకు కారణము చెప్పండి? ఈ దుఃఖాలు మనకి ఎందుకు వస్తున్నాయి అసలు? నమే కదా అడిగాం మాతాజీ, మేము బాస్లా ఉందామని. మనం డైరెక్ట్ గా అడిగామా? మన అతను కర్మల వల్ల. కర్మల వల్ల.
మనం ఆచరించిన వివిధ కర్మల ద్వారా మనం ఈ ప్రస్తుత స్థితిని అనుభవిస్తున్నాం అన్నమాట. అంతేకాక ఈ 9th శ్లోకంలో ఏం చెప్పారంటే జీవ పరిణామం గురించి మాట్లాడారు. ఎవరు? సైంటిస్టులు, డార్విన్ మొదలైన వాళ్ళు. కానీ అది భౌతిక దేహానికి సంబంధించిందే, ఆత్మకు సంబంధించింది కాదు, ఆధ్యాత్మిక పరమైంది కాదు. కానీ అదే ఆ పరిణామం, జీవ పరిణామాన్ని ఇక్కడ నారదుల వారు మనకు పురంజనుని ద్వారా చెప్పబోతున్నారు. అది అర్థం చేసుకోవాలి అంటే కొంచెం వివేకం కావాలి. అందుకని శిలా ప్రభుపాదులు లాస్ట్లో చెప్పారంటే వివేకవంతులైన వారి కోసం ఈ రకంగా పరిణామ సిద్ధాంతాన్ని నారదుడు అందించారు అని. అంటే వివేకం ఉన్నవాళ్ళు అంటే ఎవరైతే మూర్ఖత్వంతో ఇంద్రియ భోగాల కోసమే శ్రమిస్తూ ఇంద్రియ భోగాలను రమిస్తూ ఉంటారే వాళ్ళు మూర్ఖులు. కానీ వివేకవంతులు ఏంటంటే అసలు నా జన్మ పర్పస్ ఏంటి, నేనేం చేయాలి, అవన్నీ ఆలోచిస్తారు కదా. అటువంటి వాళ్ళ కోసం ఈ పరిణామ సిద్ధాంతాన్ని నారదుడు చాలా నైపుణ్యంగా పురంజనోపాఖ్యానం అంటారు దీన్ని. అంటే ఆయన యొక్క వృత్తాంతాన్ని అది అందిస్తారనమాట. శ్లోక 10 అమ్మ కొంచెం డిస్ప్లే చేస్తారా? 10 అయిపోయిందమ్మా మనకు, పూర్తి చెప్పలేదు ఆ రోజు. ఎనీవేస్, ఆసీత్ పురంజనో నామ రాజా రాజన్ బృహశ్రవాః తస్య విజ్ఞాత నామాత్ ఆసీత్ సఖా విజ్ఞాత చేష్టితః. హరే కృష్ణ. అవిజ్ఞాత నామాసీత్. హరే కృష్ణ మాతాజీ. చదవండి అమ్మా. ఆసీత్ పురంజనో నామ రాజా రాజన్ బృహత్సవాః తస్యాత్ విజ్ఞాత నామాత్ ఆసీత్ విజ్ఞాత చేష్టతః. నామాసీత్ సఖా విజ్ఞాత విజ్ఞాత మాతాజీ, చేష్టితః. అవిజ్ఞాత. సఖా విజ్ఞాత చేష్టతః చేష్టితః. సఖా విజ్ఞాత అంటే మనం పూర్తి అది చేస్తే సఖా అవిజ్ఞాత చేష్టిత. బట్ మీరు స్ట్రెచ్ చేసిన అనుకోండి తెలిసిపోతుంది అది. సఖా విజ్ఞాత నామాచి సఖా విజ్ఞాత చేష్టితః. శైల ప్రభుపాదికి జై. రాజా, పూర్వం ఒకప్పుడు పురంజనుడని రాజు ఉండేవాడు. తన మహత్కార్యములచే అతడి ప్రసిద్ధి చెంది ఉండెను. అతనికి అవిజ్ఞాతుడనడి మిత్రుడు కలడు. అవిజ్ఞాతుని కర్మలను ఎవ్వరునూ ఎరుగుకుండిరి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ. ఇక్కడ అవిజ్ఞాతుడు అంటే మన వెంబడి ఉండే పరమాత్మ గురించి. ఆ పరమాత్మ కర్మలు ఎవ్వరికీ తెలియదు అది చెప్పుకుంటూ అసలు ఈ పురంధరుడు మనకి ఇంతకుముందు 9వ శ్లోకంలో శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అంటే దేహమును సుఖించువాడు. కానీ ఇక్కడ వర్డ్ స్ప్లిట్ చేసి చెప్పారనమాట. పురంజన అంటే పురము అంటే దేహము, జన అంటే జీవుడు. ఈ రకంగా తన దేహంలో జీవుడు ఏ రకంగా సుఖిస్తాడో దాన్ని బట్టి పురంజన అని వచ్చిందనమాట. అయితే అతను ఏంటి అంటే సామాన్యంగా ఒక జీవి తను ఏమనుకుంటాడంటే తనకిచ్చినటువంటి ఈ దేహాన్ని తనకు నచ్చిన విధంగా తన ఆనందం కోసం ఉపయోగించుకోవాలి అనుకుంటాడు. కాబట్టి తనకు తానే రాజును అన్న భావనలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆ పురంజనుడి గురించి మనం ప్రస్తావించడం జరుగుతుందన్నమాట. అంతేకాక ఇతను ఏంటి, ఒక జీవి ఏంటి అంటే తనకిచ్చిన ఈ దేహము కేవలం ఇంద్రియార్థం కోసం ఇచ్చారు. ఇంద్రియాన్ని ఆనందింప చేసుకునేందుకు మనకి ఇచ్చిన అవకాశం అని భావిస్తారనమాట. అట్లాంటి వాళ్లకు జీవిత చర్మ లక్ష్యం ఏముంటుందంటే ఇంద్రియాలని సేవించడమే. అందుకే మనం మనము గోస్వాములం కాము గోదాసులను ఎందుకు చెప్తారు అంటే మనము ఇంద్రియ సుఖార్థమే మన జీవితం పరమార్థం అదే అనుకుంటాం. కాబట్టి ఆ ఇంద్రియాలని మనం సేవిస్తూ మన జీవితాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటాం. జీవితాన్ని మనం దానికోసం ఎక్కువ వినియోగిస్తాం అన్నమాట. అందుకని ప్రాబ్లం ఏంటంటే వాడి జీవిత లక్ష్యం కేవలం ఇంద్రియాలను సుఖపెట్టుడు. అది అటువంటి భావన ఎవరికి ఉంటుంది? విజ్ఞుడైన వాడికి ఉండదు. ఎందుకంటే విజ్ఞుడైన వాడు తనది దేహం కాదు, తను ఒక ఆత్మనన్న విషయం తెలుసుకుంటాడు. దేహంతో తనను తను
ఐడెంటిఫై చేసుకోడు. నేను ఆత్మనన్న విషయాన్ని అతను తెలుసుకుంటాడు. కానీ ఎవరైతే ఇప్పుడు వచ్చింది చూడండి, ఆత్మజ్ఞానం లేనివాడు తను ఏమనుకుంటాడంటే తనే దేహం అనుకుంటాడనమాట. నేను ఆత్మస్వరూపుణ్ణి అన్న విషయం అతనికి తెలియదు. కాబట్టి అతను దేహాత్మ భావనలో ఉన్నాడు అని చెప్తున్నారు అనమాట. అట్లాంటి దేహాత్మ భావనలో ఉన్నవాడికి ఆత్మజ్ఞానం ఉండదు. కాబట్టి కేవలం దేహాన్ని వినియోగించుకొని ఇంద్రియాలను భోగించాలన్న కోరికతోనే అతను ఉంటాడనమాట. అంతేగాని తన యొక్క నిజస్థితి అతను తెలుసుకోడు అనమాట. తెలుసుకునే వంటి ప్రయత్నాలు కూడా చేయడు. అందుకని అటువంటి వాడిని లౌకికుడు అంటారు అని చెప్తున్నారు ఇక్కడ. లౌకికుడు అంటే ఇంద్రియ నిర్దేశాలకు లొంగెడివాడు లౌకికుడు. ఇక్కడ తను ఇంద్రియాలని గ్రహం చేసుకున్నవాడు, ఇంద్రియాలని ఆదేశించేవాడు కాదు. ఇంద్రియాలు చెప్పినట్టు అతను జీవిస్తున్నాడు కాబట్టి లౌకికుడు. మెటీరియలిస్ట్ అని చెప్తారు కదా మన వాళ్ళు, అదనమాట లౌకికుడు అంటారనమాట. అట్లా ప్రతి ఒక్క జీవి కూడా ఈ రకంగా చూసుకుంటే ఎవరైతే ఇంద్రియ భోగాల్ని ఎంజాయ్ చేయాలనుకుంటారో అటువంటి ప్రతి లౌకికుడిని కూడా పురంజనుడే అనొచ్చు అని శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఇటువంటి వాడు ఏం చేస్తాడంటే తన ఇంద్రియాలను తన ఆనందం కోసము, స్వప్రయోజనాల కోసము ఉపయోగించుకుంటాడనమాట. ఆ ఇంద్రియ భోగమే అతనికి జీవితంలో పరమావధి అవుతుంది అనమాట. అటువంటి రాజు ఎవరైతే ఈ దేహాన్ని తన ఇష్టం వచ్చేట తను ఉపయోగించుకుంటాడో వాడిని రాజు అంటామని చెప్పాం కదా. అటువంటి వాడు కనుక ఒకవేళ బాధ్యతారహితుడైతే, బాధ్యతాయుతమైనటువంటి రాజుల గురించి విన్నాం మనం, పరీక్షితుడు, ధర్మరాజు, అటువంటి వాడు. కానీ ఏ రాజు అయితే కేవలం ఈ దేహాన్ని ఇంద్రియాలను సేవించడానికి ఉపయోగించుకున్నాడు అనుకోండి, తన యొక్క స్వేచ్ఛను తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఈ పదవి నాదే, ఈ రాష్ట్రంలో ఈయన రాజ్యంలో ఉన్న ధనమంతా కూడా నా కోసమే, నా ఇంద్రియాల కోసం తృప్తిపరచుకునే కార్యాలకి నేను వినియోగించాలి అని భావిస్తూ అధికార దుర్వినియోగం కూడా చేస్తాడు. ఇది మనం ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కడు ఏ అధికారి, ఏ పాలనా అధికారులు కూడా బాధ్యతతో ప్రవర్తించట్లేదు. ప్రతి ఒక్కడు బాధ్యత రహితంగానే ఉంటున్నాడు. తనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం, దానివల్ల ఎన్నో అక్రమాలు పాల్గొనడం, ఇవన్నీ కూడా మనం ప్రస్తుత చరిత్ర అనమాట. శిలా ప్రభుపాదుల వారు ఇంకా ఈ శ్లోకంలో ఫస్ట్ లైన్లో లాస్ట్ పదం బృహత్-శ్రవాహ, ఈ పదం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంటే ఏంటంటే శ్రవాహ అంటే యశస్సు, కీర్తి అని చెప్తున్నారు. దేనికి కీర్తి అంటే ఈ జీవుడు ఏదైతే దేహం కాదు, దేహం అంతరంలో ఉండే జీవుడు అనాది కాలంగా అతను ప్రసిద్ధి చెంది ఉన్నాడు అని చెప్తున్నారు. ఏంటి ప్రసిద్ధి అంటే జీవుడికి ఉన్న ఆ క్యారెక్టర్స్, ఆ లక్షణాల వల్ల ఏంటి, అతను భగవద్గీతలో చెప్పినట్టు అతనికి మరణం అంటూ లేదు, జననం అంటూ లేదు. కాబట్టి ఏంటంటే అతను శాశ్వతోయం పురాణం, అతను ఎప్పుడూ శాశ్వతుడు. అతను చేసే పనులన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే అటువంటి జీవుడు వివిధ దేహాల్లోకి ప్రవేశించాల్సి వస్తుంది అన్నమాట. ఆ ప్రవేశించినప్పుడు కూడా ఏంటి, ఏ దేహంలోకి అతను ప్రవేశిస్తాడో ఆ దేహానుసారం, తన ఇచ్ఛానుసారం అనేక కార్యక్రమాలు, అతను కర్మల్ని చేస్తూ ఉంటాడనమాట. చేయడంలో కొన్నిసార్లు మంచి పనులు చేస్తారు, కొన్నిసార్లు భయంకరమైన అంటే అందరికీ హాని కలిగించే పనులు కూడా చేస్తారు. చెప్పా కదా, మనం చేసే కర్మలకు ఒకటి ఏంటంటే దేహాత్మ భావన ఒకటి, తర్వాత ఇంద్రియాలని భోగించాలని ఒకటి, అన్నిటినీ అధికారంగా తన అధికారం ఉంచుకొని భగవంతుడికి భిన్నంగా తను స్వతంత్రుడై ఎంజాయ్ చేయాలన్న కోరిక. వీటన్నిటి కారణాలు ఏంటంటే వాళ్ళు ఎవరైతే కొందరు ఇక్కడ మనకు ఉదాహరణ ఇచ్చారు శిలా ప్రభుపాదుల వారు, హిరణ్యకశిపుడు, కంసుడు, నెపోలియన్, ఇట్లాంటి వాళ్ళంతా ఏంటంటే చాలా హిస్టరీలో చాలా ఫేమస్ అన్నమాట. కానీ ఎంత గొప్పవాడైనా హిరణ్యకశిపుడికి అంత సంభవించింది. కంసుడు భగవంతుని చేతుల్లో సంహరించబడ్డాడు. తర్వాత నేటి కాలం మనకి ఇప్పుడు చూస్తే జర్మన్ హిట్లరు, ఈ నెపోలియన్, వీళ్ళందరూ కూడా ఏంటి చరిత్రలో పేరు మాత్రమే మిగిలింది, వాళ్ళు శాశ్వతంగా లేరన్నమాట.
అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే ఎవరైనా సరే మంచి గాని చెడు గాని వాళ్ళ పేరు మాత్రమే నిలిచిపోతుంది, వాళ్ళ యశస్సు మాత్రమే నిలిచి ఉంటుంది. కాబట్టి జీవుని బృహత్శ్రవుడు అంటారు అని చెప్పారనమాట. అంటే వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు ఫేమస్ అయ్యారు. ఇటువంటి జీవికి ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు. మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్తున్నాం కదా, ఆ అవిజ్ఞాత నామ ఆసీత్, సెకండ్ లైన్ లో తస్య విజ్ఞాత నామాసీత్ సఖా విజ్ఞాత చేష్టిత. అతనేంటంటే ఆ మిత్రుడు మన ప్రతి ఒక్క జీవిలో హృదయంలో ఉన్నాడు. హృదయస్థ భగవంతుడు పరమాత్ముడు. కానీ ఏంటంటే ఎవరైతే లౌకికంగా ఆలోచిస్తారో, ఎవరైతే ఈ ఇంద్రియ భోగాలను రమించాలన్న కోరికతో ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ భగవంతుడు నాలో ఉన్నాడు అన్న భావన, ఆ యొక్క విషయం వాళ్ళకు తెలియదు అనమాట. కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చేసే పనులలో కొన్ని భగవంతుని ఆదేశంతోనే వాళ్ళు నడుస్తున్నారు. అంటే ఏ జీవి కూడా సర్వస్వతంత్రుడు కాదు, ప్రకృతి నియమాలకు లోబడి ఉంటాడు. భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు అతను పనిచేస్తుంటాడు. అంటే ఆయన యొక్క ఆదేశాలతోటి, ఆయన యొక్క అధ్యక్షతతోనే నిర్దేశం నరశిల ప్రభుపాదుల వారు. ఈ మనం చేసే కష్టం, మనం చేసే పనులన్నీ కూడా భగవంతుని ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ అవిజ్ఞాత చేష్టిత అని అన్నారు అనమాట. లాస్ట్ పదం ఈ శ్లోకాలు. ఇన్ని చేసినా కూడా ప్రాబ్లం ఎక్కడంటే ఈ జీవికి తెలియదు, భగవంతుడి తనలో ఉన్నాడన్న ఉనికి తెలియదు. తను చేస్తున్న పని తనే చేస్తున్నా అనుకుంటున్నాడు. కానీ నువ్వు కాదయ్యా, నువ్వు భగవంతుడి ఆదేశానుసారం నువ్వు చేస్తున్నావు, అంతేగాని నువ్వు స్వతంత్రుడవు కాదు అనే విషయం అతను తెలుసుకోలేడనమాట. స్వామి సాక్షాత్ భగవద్గీతలో మనకి ఈ శ్లోకం కనిపిస్తుంది. ఎవరైనా చదువుతారు ఈ శ్లోకం? జీవాత్మ గురించి చెప్తున్నారు భగవంతుడు సెకండ్ అధ్యాయంలో. అచ్చేద్యోయం అదాహ్యోయం. చదవండి అమ్మా, చేసి అచ్చేద్యోయముదాహ్యోయం యమక్లేద్యో శోషయేవచ నిత్య సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఆత్మ ఛేదింపబడినటువంటిది మరియు కరగనటువంటిది, దహింపచేయుట కానీ శోషింపచేయుటకు కానీ అది వీలు కానటువంటిది. అది నిత్యమును సర్వత్రా వ్యాపితమును మార్పురహితమును అచలమును సనాతనమును అయి ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణాలు. మనం భగవద్గీత 2వ అధ్యాయంలో భగవంతుడు మనకు ఆత్మ గురించి చక్కటి జ్ఞానాన్ని ఇచ్చారనమాట. ఎందుకు ఇచ్చారు అంటే ఆత్మ శాశ్వతమైంది, దేహము అశాశ్వతమైనది. అందుకని అశాశ్వతమైన దేహం గురించి చింతించకూడదు అని అర్జునుడికి చెప్తూ, అర్జునుడి ద్వారా మనకు కూడా ఈ ఆత్మ జ్ఞానాన్ని మనకు అందిస్తారనమాట. అందుకని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే అసలైన జీవుడు అంటే ఆత్మ ఉందో అదేంటంటే సనాతనుడు, ఎటర్నల్. ఆయనను చంపలే, ఏ ఆయుధంతో కూడా ఆత్మను మనము నశింపజేయలేము అని చెప్పుకుంటే ఇక్కడ ఉదాహరణ చెప్పారు. అగ్ని గ్రహించబడదు, నీటితో తడవబడదు, వాటితో శోషించబడదు. కాబట్టి ఏంటంటే మనం ఏవేవైతే ఈ భౌతిక ప్రపంచంలో చూస్తున్నామో ఆ చర్యలన్నిటి కూడా ఆ జీవి అతీతుడు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఈ ఎన్నో దేహాలు అనేక యోనులో మారుతున్నాడు, అనేక వాసాంశ జీర్ణాన్ని యథా. ఎప్పుడైతే దేహం మనకు ఉచితంగా అనుచితంగా లేదో ఆ దేహాన్ని వదిలిపెడుతున్నాం, మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకుంటున్నాం. చొక్కాలు మార్చినట్టుగా దేహాన్ని మారుస్తున్నాడు ఆ జీవి అంటే ఆత్మ. కానీ ఏంటంటే బయటి నుంచి వచ్చే భౌతిక పరిస్థితుల వల్ల ఎటువంటి ప్రభావితం కలగదు. దేహానికి కొన్ని ప్రభావం, కానీ మనలో ఉన్న జీవికి మటుకు ఎటువంటి బాహ్య ఈ పరిస్థితులు దాని మీద ప్రభావం చూపించవు అన్నమాట. కానీ ఇటువంటి ఆ జీవి మన లోపల ఉన్నటువంటి ఆ జీవాత్మ పరమాత్మ రెండు కలిసే ఉంటాయి కదా. ఈ భౌతిక ఇప్పుడు మన కర్మల కారణంగా ఈ భౌతిక స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఈ పరమాత్మని యొక్క ఆదేశాల బట్టి మనము పనిచేస్తూ ఉంటాము. అది మన భగవంతుడు చక్కగా 15 చాప్టర్లు చెప్పాడు. సర్వస్వ చాహం హృదయ సన్నివిష్టో. అందరి హృదయాల్లో కూడా స్వామి నిల్చున్నారు. ఆయనే మనకు బుద్ధిని ఇస్తారు, తర్వాత జ్ఞానాన్ని ఇస్తారు, మరపు కూడా ఆయనే ఇస్తారనమాట. కాబట్టి ఎప్పుడు భగవంతుడు తమ హృదయాల్లో ఉండి
మనకుండే కోరికలకు తగినట్టుగా మన చర్యలు చేసేందుకు ఆయనే నిర్దేశాలు ఇస్తుంటారు అని చెప్తున్నారు. ఇది మనకిచ్చిన అవకాశం, భగవంతుడి ద్వారా వచ్చినటువంటి అవకాశం. ఈ దేహం ద్వారా మనకుండే ఇచ్చను తీర్చుకునేందుకు ఆయన ఇచ్చిన ఒక అవకాశం. ఎందుకంటే మనం అనేక సార్లు చెప్పుకున్నాం, ఎప్పుడైతే జీవి భగవంతుడికి స్వతంత్రంగా అనుభవించాలి, ఆనందించాలనుకుంటే ఆయన ఎంతో కరుణతో ఈ భౌతిక సృష్టిని చేసి మనకు సరే మీ కోరికలు తీర్చుకొని మళ్ళా మీరు నా దగ్గరికే రాండి, నన్నే తలుచుకోండి, నన్నే శరణం ఉందండి అని మనకిచ్చిన అవకాశం అన్నమాట ఇది. కాబట్టి భగవంతుని అనుమతి లేకుంటే ఎవ్వరికి ఎటువంటి కోరికలు కూడా నెరవేర్చుకోలేరు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే మనం బద్ధ జీవులం, కండిషన్ జీవులం. కాబట్టి మనకి ఇచ్చిన అవకాశాల గురించి మనము తెలుసుకోలేమన్నమాట. తెలుసుకోలేక నేను 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 చేస్తున్నాను, నాది నేనే అన్న భావన మనకి ఎందుకు వస్తుందంటే వీఆర్ కండిషన్డ్. 11వ శ్లోకంలో శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, ఈ పురంజనుడు అంటే ముందు ఈ శ్లోకంలో పురంజనుడు ఏ రకంగా ఆయన ప్రపంచ పర్యటన చేసి తను ఆనందించేందుకు, భోగించేందుకు అనువైనటువంటి ప్రదేశం వెతుకుతున్నాడో దాన్ని తర్వాత ఒక జీవి అనేక యోనుల్లో ఏ రకంగా వెళ్తుందో ఆ రెండింటి పోలీసు చెప్తారనమాట. సోన్వేషమాణః శరణం బభ్రామ పృథివీం ప్రభుః నానురూపం యథా విందత్ అభూత్ సవిమనా ఇవ. హరే కృష్ణ. చదవండి. మాతాజీ నేను చదవను హరే కృష్ణ. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. గీతా మాతాజీ నెక్స్ట్ శ్లోకం చదవండి. ఓకే మాతాజీ. సోన్యేషమానః శరణం బభ్రాను పృథివీం ప్రభుః బభ్రామ పృథివీం ప్రభుః నామ రూపం యథా విందత్ అభూత్ స విమనా ఇవ. మాతాజీ ఇది కూడా నాను రూపం, నామ కాదు. నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. ఎందుకంటే నేను ఇప్పుడు సుందరకాండ చదువుతున్నా. సాకు పాకు డిఫరెన్స్ తెలియట్లేదు. ఆ ప్రింట్ కారణంగా చాలా కష్టం అవుతుంది. అందుకే వాళ్ళకి నాను రూపం యథా విందత్. ఓకే, మీనింగ్ చదువు. జీవించుటకు ఉపయుక్తమైన ప్రదేశమును అన్వేషించుచు పురంజనుడు ప్రపంచమంతటను పర్యటించెను. ఎంత ప్రయాణించినను తనకు నచ్చిన ప్రదేశము అతనికి కనబడలేదు. అందుచే అతడు ఖిన్నుడై నిరాశ చెందెను. హరే కృష్ణ. హరే కృష్ణ. అందుకే మనకేంటంటే పురంజనుడి గురించి వింటుంటే మన చర్యలు మనం చూస్తున్నవే మనకు మళ్ళా గుర్తుకొస్తాయి అన్నమాట. శిలా ప్రభుపాద ఇక్కడ ఏం చెప్పారంటే, ఫస్ట్ తనకు అనువైన ప్రదేశాన్ని ఎత్తుకుంటూ ఆయనే మొత్తం ప్రపంచం అంతా తిరిగాడు. ఎంత తిరిగినా కూడా తనకు నచ్చిన, తను మెచ్చిన ప్రదేశము పురంజనునికి గడపలేదనమాట. ఎప్పుడైతే దొరకలేదో తను అనుకున్నది అతను కొంచెం నిరాశ చెందాడు. అది చెప్పుకుంటూ శిలా ప్రభుపాద గారు హిప్పీల గురించి చక్కటి ఉదాహరించారు. ఎందుకంటే మనం ఇద్దరు కూడా ఒకసారి కూడా చదువుకున్నాం. హిప్పీలు వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కాదు. శిలా ప్రభుపాద వెళ్ళినప్పుడు అమెరికాకు ఎంతో మంది ఈ భౌతిక సుఖాల పట్ల, తర్వాత వాళ్ళ జీవితంకి ఒక పరమావధి ఏంటో తెలియక మిస్లీడ్ అయిపోయి కన్ఫ్యూజన్లో వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్తో డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ మొదలుపెట్టి ఇండ్లలో ఉండే సుఖమయ జీవితాలను వదిలిపెట్టి ఏదో అన్వేషిద్దాం, ఏదో సాధిద్దామని బయటికి వెళ్ళిపోతారు అనమాట. అట్లా వెళ్ళి పాపం రోడ్ల మీద ఉండి దొరికి తింటూ వాళ్ళ జీవితాలు గడుపుతారు. వాళ్ళని హిప్పీలు అంటారు. అందుకని పూర్వకాలంలో హరే కృష్ణ అనగానే హిప్పీలకు కనెక్షన్ పెట్టేవాళ్ళు. వాళ్ళెవ్వరూ మామూలు వాళ్ళు కాదు. ఇప్పుడు జయపతాక స్వామి గురు మహారాజు కానీ, అనేక మంది మహారాజుస్ కానీ వాళ్ళందరూ మంచి ఆస్తి గల కుటుంబాల నుంచి, ఫేమస్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. అయినా కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి అసంతృప్తితో, ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం పట్ల ఆసక్తితో మొత్తానికి ఏంటంటే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారనమాట.
అదే రకంగా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఏం చేశారు, ఆ కారణాల వల్ల ఇల్లు వదిలిపెట్టి బయట తిరుగుతూ ఉన్నారు అని చెప్తూ, జీవుడు కూడా అంతే. జీవుడు ఏంటంటే తనకున్న, మనం ఎప్పుడు చదువుకుంటున్నాం, జీవుని యొక్క నిజస్థితి ఏంటంటే నిత్యదాస. ఆ నిత్యదాస స్థితి మర్చిపోయి నేను ప్రభువునవ్వాలి అనుకుంటాడు అనమాట. ప్రభువు లేకంటే నేను బాస్ అవ్వాలి అనుకుంటారు. కానీ ఆ బాస్ అయినా, ఆ యజమానైనా, ఆ ప్రభువైనా అది కేవలం భగవంతుడే గాని మనము కాదు. మనం ఎప్పుడు, నువ్వు ఏ జన్మ ఎత్తు, ఏ అవతారం ఎత్తు, ఏ దేహాన్ని తీసుకో, నువ్వు నిత్యదాసుడివే. ఆయన ఆయన ఒక్కడే భగవంతుడు. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరు సంవృత్య. అది మర్చిపోతాం అనమాట. మర్చిపోబట్టి ఏంటి అంటే మనము భగవంతుని వదిలేసి నా కృషితో, లేకుంటే నేను స్వతంత్రంగా ప్రభువు అయ్యి నేను ఈ స్వతంత్రాన్ని ఎంజాయ్ చేద్దాము అనుకున్నారు అనమాట. ఆ కోరిక మూలంగానే మనకి ఈ భౌతిక సృష్టి కలిగింది. అది అనేక సార్లు తలుచుకున్నాం. ఈ భౌతిక సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు ఏదైనా అవ్వచ్చు. మనం మన కర్మ వల్ల, మన కోరికల వల్ల, భగవంతుడు అనుగ్రహించడం వల్ల ఆ జీవరాశులు ఏదైనా అవ్వచ్చు. ఈ జీవరాశులే కాక ఏంటంటే ఈ అనంత సృష్టిలో ఒక భూలోకమే కాదు, ఈ భౌతిక ప్రపంచంలో అనేక లోకాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎందుకంటే మన కోసం, మన కోరిక కారణంగా భగవంతుడు సృష్టించడం జరిగిందనమాట. అటువంటి పరిస్థితులు ఏంటంటే ఆ జీవి తిరుగుతూనే ఉంటుందట. ఈ యోని నుంచి ఆ యోనికి, ఈ లోకం నుంచి ఆ లోకానికి అట్లా తిరుగుతూనే ఉంటుంది. అందుకనే ఏం చెప్పారు, మనం చదువుకున్న చైతన్య మహాప్రభు ఆ బ్రహ్మాండ భ్రమితే కోటి, అది అట్లా ఆ బ్రహ్మాండంలో తిరుగుతూనే ఉంటాయి అన్నమాట ఈ జీవులు. అయితే ఆ అట్లా తిరగడం తర్వాత తనకు తగినటువంటి దేహాన్ని పొందడం, దాన్ని ఇక్కడ పురంజనుడు తనకు అనుకూలమైనటువంటి నివాసాన్ని వెతకడానికి కూల్చి చెప్పారనమాట. ఇక్కడ సేమ్ అతను ఎట్లయితే ప్రపంచమంతా తను అనుభవించేందుకు, తగినటువంటి ప్రదేశాన్ని ఎత్తుతూ ఎలా తిరిగాడో, అదే రకంగా జీవి నానా యోనుల్లో, నానా లోకాల్లో తిరుగుతుంటుంది. అది కంపారిజన్. మొత్తం ఈ చాప్టర్ లో మనకు చాలా మటుకు ఇటువంటి పోలికలు కనిపిస్తుంటాయి అన్నమాట. ఇక్కడ శిలా ప్రభుపాద వారు చక్కటి ఉపమానాన్ని ఇచ్చారు మనకు. ఎవరు, నరోత్తమ దాస్ ఠాకూర్ ఆయన ఒక పాటల్లో ఏం చెప్పారు అంటే, కర్మకాండ, జ్ఞానకాండ కేవల విషకాండ. అదేంటి అంటే విషంతో కూడుకున్నటువంటి బండారం అనమాట. ఆ రెండు, ఎవరైతే కర్మకాండ పథంలో వెళ్తారో, కొందరు జ్ఞానకాండ పథంలో వెళ్తారో, ఈ రెండు కూడా విషభాండంతో సమానము అని చెప్తున్నారు అనమాట. కానీ ప్రాబ్లం ఏంటి అంటే అది తెలియక జీవుడు అదే అమృతం అనుకొని తాగాడనుకోండి, అప్పుడు ఈ బ్రహ్మాండ భ్రమితే కోని అనేది వస్తుందన్నమాట. అమృత బలియా ఏవా ఖాయ నానాయోని ఫిరే, తిరుగుతూ ఉంటాడనమాట. నానాయోనిలో అతను పరిభ్రమిస్తాడు. ఎందుకు పరిభ్రమించాల్సి వచ్చింది అంటే ఏదైతే విషమో దాని అమృతం అనుకొని మనము పాలన చేసినందువల్ల అనమాట. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి యోనుల్లో, వివిధ దేహాల్లో అతను వెళ్తాడో, చేయకూడని పనులు, తినకూడని తిండ్లు, ఉండకూడని ప్రదేశాల్లో ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు మనకు. ఎప్పుడైతే జీవి సూకర దేహం అంటే పంది ఒళ్ళు వచ్చిందనుకోండి, బురదలో ఉండాలి, తర్వాత మలాన్ని తినాలి, వాటి ఆహారం అది. అది కాకి మీద ఉంటే కాకిని న్యాచురల్ స్కావెంజర్ అంటారు. అది ఎక్కడెక్కడైతే అపరిశుభ్రంగా ఉంటుందో ప్రదేశాలు, అక్కడ దాని ఆహారం, దాని వాసం అక్కడ ఉంటుంది అనమాట. ఈ రకంగా ఇంకా దీపం మాట్లాడారు శిల ప్రభుపాద వారు. శ్లేష్మము చీమను కూడా భక్షించను. అంటే ఏదైనా కుక్కో పిక్కో చనిపోయింది అనుకోండి, దాన్ని కూడా పిక్కొని అది ఏంటి ఏదైనా కూడా తినదు, పొడుచుకొని తినేస్తుంది అనమాట. ఈ రకంగా సేమ్ జీవి, మనలో ఉన్న జీవే ఇంకో దేహానికి తీసుకుంటే ఆ దేహానికి తగినట్టుగా ఆహార వ్యవహారాలు సాగిస్తుంది అనమాట. ఏంటంటే అమ్మా ఈ రకంగా అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ దేహాల్లో కూడా అది సుఖాన్ని పొందలేదు. పొందక అరే
నేను ఇంత కష్టపడి ఈ దేహాన్ని పొందినా నాకెందుకు ఆనందం లేదు అని బాధపడుతుందట. అప్పుడు బాధపడి హిప్పీల మార్గం అంటే ఇక్కడ శిలా ప్రభుపాదులు మళ్ళా హిప్పీలు ఎందుకు ఆ రకంగా వాళ్ళ ఆ దేహంతో వాళ్ళ సంపదతో వాళ్ళకున్నటువంటి ఉమ్, ఉన్నటువంటి సదుపాయాలతోటి కూడా వాళ్ళ తగిన ఆనందాన్ని పొందలేక వాళ్ళు అన్నిటిని త్యజించి రోడ్డు మీద అట్లా తిరగాల్సి వచ్చిందని చెప్తున్నారు. చెప్తూ అతనికి పోలుస్తూ ఇక్కడ పురంజనుడు గురించి చెప్పారనమాట. తన ప్రయోజనం అంటే తన అనుభవించి ఆనందంగా ఉండాలి అనే ఆనందాలకు అనుకూలమైన ప్రదేశం కోసము చూసి 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 ఎక్కడ దొరకక అతను చాలా బాధపడతాడు అనమాట. ఖిన్నుడై నిరాశ పొందుతాడు అని. కానీ ఒకటి ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం చాలాసార్లు చదువుకున్నాం, బయల్లా దుఃఖాలే అశాశ్వతం. ఏదో సుఖం పొందాలి అని మనం చేసే ప్రయత్నం ఎప్పుడు విఫలమే అవుతుంది అనమాట. ఎందుకు అంటే ఈ ఆత్మకు సరి అయిన ప్రదేశం ఈ భౌతిక జగత్తు కాదు. వాడు ఏ దేహం తీసుకున్నా కూడా, ఏ జీవిగా వచ్చినప్పుడు కూడా, ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆ జీవికి సుఖం అనేది ఉండదన్నమాట. జీవికి ఎప్పుడు సుఖం దొరుకుతుందన్నా మనం మొన్న చదువుకున్నాం. జీవి ఎప్పుడు సుఖంగా ఉంటుంది మాతాజీ? ఎస్, ఎవరైనా ఒకళ్ళు చెప్పండి. ఈ దుఃఖమైనటువంటి స్థితి నుంచి బయటపడి కృష్ణుని సేవ చేసినప్పుడు మాతాజీ. అయ్యా, ఇప్పుడైతే భగవద్ధామం వెళ్తాము భక్తి ద్వారా, భక్తి మార్గం ద్వారా, మరి ఏదైనా ఒక గమ్యానికి చేరాలంటే ఒక దారి తీసుకోవాలి కదా. మరి భగవంతుని అంతిమ గమ్యం హోమ్ టు బ్యాక్ టు గాడ్ హెడ్, అది వెళ్ళాలి అంటే మనం తీసుకోవాల్సిన మార్గము భక్తి మార్గం అనమాట. అది అక్కడే మనకు నిజమైన సంతోషం లభిస్తుంది. ఆత్మకు ఎక్కడ సంతోషంగా ఉంటుందంటే భగవంతుని దగ్గర. కానీ ప్రాబ్లం ఏంటి అంటే మనం మన కోరికల వల్ల మనము ప్రభు అవ్వాలనుకున్నాం, మనం భగవంతుడిగా భిన్నంగా ఆనందించాలనుకుంటున్నాం. కాబట్టి ఎన్ని లోకాలు తిరిగినా, ఎన్ని దేహాలు తీసుకున్నా మనకు ఆనందం అనేది లభించదు. ఎప్పుడు ఆనందం లభిస్తుంది అంటే చిట్ట చివరికి, అంటే అవి చేసి చేసి కూడా ఒక స్టేజ్కి వచ్చినాక అప్పుడు రియలైజేషన్ మొదలవుతుంది. అరే, నేను ఎందుకు నా జీవితాన్ని వృధాపరుచుకుంటున్నా, నేను ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నా. ఇటువంటి ఆలోచనతో ఎప్పుడైతే మనిషిలో మార్పు కలుగుతుందో, ఎప్పుడైతే భగవంతుని కృప దొరుకుతుందో, ఎప్పుడైతే ఆచార్యుల బోధ, ఆచార్యుల యొక్క సేవ మనకు దొరుకుతుందో, అప్పుడు ఇంకా మనము కృష్ణుణ్ణి ప్రభువుగా, మనం కృష్ణుడి యొక్క దాసుడిగా అంగీకరిస్తాము. అది మొదలవుతుంది అన్నమాట. మన కహాని ట్విస్ట్ అంటారు కదా, మన కథలో అప్పుడు ట్విస్ట్ వస్తుంది అనమాట. ఏదైతే ఎక్కడ దొరికినా, ఎక్కడ తిరిగినా దొరకని సుఖము కృష్ణుని దాసుడిగా మనం ఆశ్రయిస్తే అప్పుడు మన సుఖ జీవితం స్టార్ట్ అవుతుంది అనమాట. నేను భక్తి ఠాకూర్ కదా, ఆయన చాలా చక్కటి తత్వాన్ని మనకు చెప్తారు. మిచే మాయారవశే యాచ్చబేసే కాచహాబుడుగు భాయి. అంటే మనం ఏంటి ఇక్కడ జీవుణ్ణి అడుగుతున్నారు. జీవుని అంటే ఆయన భిన్నం కాదు, తనను ఉద్దేశించుకుంటూ మనలాంటి జీవులందరిని ఉద్దేశించు ఈ మాయా తరంగాలు ఎందుకు కొట్టుకుపోతున్నావు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు కొట్టుకుపోతున్నావు అంటే మనం ఏంటంటే ఈ ఏ రకంగా అయితే నానా జీవులు భౌతిక శక్తి మీద ఆధారపడి ఉంటాయో, ఈశ్వరన్ సర్వభూతాన హృదయర్జున తిష్ఠి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయ. ఏ రకంగా అయితే ఈ యంత్రం మీద ఉండే జీవులన్నీ ఇట్లా తిరుగుతూ ఉంటాయో, అదే రకంగా ఆ కంట్రోల్ లేకుండా మనం కూడా ఏంటంటే ఈ నానా యోనుల్లో తిరుగుతూ ఉంటాం, భ్రమిస్తుంటాం. ఒక్కడి గుర్తుంచుకోవాలి, దేహాలు మార్చిన మనంగానే కేవలం ఈ లోకమే కాదు, అనేక లోకాలన్న విషయం కూడా శిలా ప్రభుపాదుల వారు మనకు 2-3 సార్లు దాని గురించి చెప్తారనమాట. అందుకని ఏం చెప్తారంటే, నీకు ఎందుకు నాయన ఈ దేహాల్లో, వివిధ దేహాల్లో ఎందుకు కష్టపడుతున్నావు, ఈ స్థితిని ఎందుకు పొందుతున్నావు అని అడుగుతూ భగవంతుని శరణు చూస్తే ఈ సైకిల్ నుంచి, మాయా తరంగాల నుంచి నువ్వు అధిగమించవచ్చు. మనకల్లా ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయిస్తామో అంత దాకా కూడా ఆ యంత్రారూఢాన్ని మాయ, అట్లా యంత్రాల్లో పడి తిరుగుతూ ఉంటాం, భ్రమిస్తూ ఉంటాం అనమాట. భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. సో అటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే
భగవంతుడి శరణు చొచ్చారు. అయితే మనకు ఆచార్యులు చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఆ భగవంతుడి శరణు చొచ్చి ఆ మాయా తరంగాన్ని అధిగమించవచ్చు అని ఉపదేశించారు. అంతేగాని భగవంతుని శరణ వేడకుండగా ఆచార్యుల యొక్క కృప లేకుండా ఒక సామాన్య జీవి తన ప్రయత్నాల వల్ల ఇటువంటి స్థితి నుంచి బయటికి రావడం చాలా 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 కష్టం అన్నమాట. అందుకని ఏమంటారంటే భగవంతుడి పాదాలు పట్టుకోవాలంటారు. గురువు అనే నావని తీసుకుంటే ఆయన మనల్ని ఈ సంసార సాగరాన్ని చాలా సులభంగా దాటిస్తారు అని చెప్తుంటాయి అన్నమాట శాస్త్రాలు. జీవకృష్ణదాస ఏ విశ్వాస కర్లేతార దుఃఖనాయి. ఇప్పుడైతే మనం ఈ రకంగా భగవంతుని దాసుడిగా మనం ఆశ్రయిస్తాం, భగవంతుని మనం దాసుడిగా ఆశ్రయిస్తాము. అప్పుడు ఏంటంటే ఈ మాయా తరంగాలు పోతాయి, దుఃఖం అనేది మనము జయించగలుగుతాము, సుఖప్రాప్తి మనకు లభిస్తుంది. అదేంటి అంటే ఆ భగవంతుడిని మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో, ఆయన ఆశ్రయిస్తామో, అప్పుడు మనకు ఆయన ఏం చెప్తారు, మన ఫేమస్ శ్లోక సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆయన ఏం చేస్తారు, అన్ని పాపాల నుంచి మనల్ని రక్షించి వెంబడే మోక్ష ఇష్యామి మా శుచ, మోక్షాన్ని ఇస్తాను, నీ బాధల నుంచి కష్టాల నుంచి నేను నీకు ముక్తి కలిగిస్తాను, నీకు భయపడద్దు అని చెప్తున్నారు. అంటే భగవంతుడు మనకు అటువంటి ఆశ్వాసన ఎప్పుడు ఇస్తాడు అంటే, ఎప్పుడైతే ఈ మాయా జగత్తులో కొట్టుకుంటూ యోనుల్లో ప్రవేశిస్తూ బాధపడుతూ ఎప్పుడైతే మనం భగవంతుని కృప దొరుకుతుందో, ఆచార్య కృప దొరుకుతుందో, అప్పుడు భగవంతుని ఆశ్రయించడం, ఆయన మనకు ఈ రకమైనటువంటి అష్యూరెన్స్ అంటారు, ఈ రకంగా మనకు అభయాన్ని ప్రసాదిస్తారనమాట. మన ఇది కూడా చదువుకున్నాం, మళ్ళా ఇదే వస్తుంది, బ్రహ్మాండ భ్రమితేజో. ఇదేంటి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక యోనులు అనేక ప్రదేశాల్లో ఎవరైతే ప్రయాణిస్తున్నారో ఆ జీవుడు అదృశ్యవశాత్తు భక్తుల సాంగత్యము కృష్ణ భక్తి వస్తే అప్పుడు అతని స్టోరీలో నిజమైన మార్పు వస్తుందన్నట. ముందు అతని జీవనం ఒక రకంగా ఉంటే వైష్ణవుల యొక్క కృష్ణ భక్తి వల్ల అతని జీవన విధానం పూర్తిగా మారిపోయి ఆఖరికి వాళ్ళు ఏమవుతారు, సుఖభాగులు అవుతారు అని. దానికి ఒకటి చక్కటి అవకాశం మన కృష్ణ కాన్షియస్ మూమెంట్ అని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఇంకోటి అంటే విమనా ఇవ అనే పదం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, మనమే కాదు ఈ భౌతిక ప్రపంచంలో ఈ భూమి ఉన్న మనమే కాదు, ఆఖరికి స్వర్గాన్ని పరిపాలిస్తున్న ఇంద్రుడు కూడా చింతాక్రాంతుడు ఉంటాడు. భౌతిక ప్రపంచంలో అతి ఉన్నతమైనటువంటి బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మ కూడా చింతిస్తుంటాడు. మనం చాలా అల్పజీవులం, సామాన్యులం మనం. కాబట్టి ఏంటంటే ఆ బ్రహ్మలోకం నుంచి మొదలు పెడితే అధోలోకాల దాకా ఎక్కడ కూడా జీవి హ్యాపీగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు, సంతృప్తి పొందలేడు. ఈ విషయాన్ని చెప్తూ మనం ఇదే లోకాన్ని మనం కనుక శాశ్వతం అనుకుంటే, మనం సుఖంని పొందే ప్రదేశం అనుకుంటే మటుకు మీకు అల్టిమేట్గా మిగిలేది చింతనే. అందుకని ఎప్పుడు కూడా ఇక్కడున్న జీవి చింతాక్రాంతుడై ఉంటాడు, సుఖం అనేది ఉండదు. ఇది ఏంటంటే ఎడారిలో ఓయాసిస్ కాదు, అటువంటి ఎండమావులు. మనం ఈ భౌతిక ప్రపంచంలో సుఖాన్ని పొందాలనుకోవడం ఏంటి అంటే, ఎండమావుల్లో ఆ ఛాయ చూసి అవి నీళ్ళు అనుకొని భ్రమిస్తాం కదా, అటువంటిది. ఇంకో చోట ఎక్కడ ఉదాహరణ శిలా ప్రభుపాద మనకు మేక ఇస్తారు. మేక తిత్తులు 2 మెడల నుంచి ఎలాడుతుంటాయి, దాని నుంచి పాలు వస్తాయని ఊహించడం ఎంత మూఢత్వమో, ఇట్లా ఈ భౌతిక ప్రపంచంలో మనం సంతోషించగలము అనుకుంటే అది కూడా అటువంటిదే. అది ఒక ఏమంటారు, అది ఒక మోహం అన్నమాట. బ్రహ్మస్థానం, ఇంద్ర చంద్రస్థానం ఎక్కడికి పోయినా అంటే ఉన్నత లోకాలు పోయినా కూడా నీకు ఈ చింత తప్పదు, ఈ జన్మ మృత్యు జర వ్యాధి క్లేశాలు తప్పవు. ఎప్పుడైతే భగవంతుని లోకానికి వెళ్తామో అది అల్టిమేట్ గా మనకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు అనమాట. 12th శ్లోక న సాధు మే నేతాః సర్వ భూతలే యావతి పురః కామాన్ కామయమానోసౌ తస్యోపపత్తయే. ఎస్ గీతా మాతాజీ చదవండి అమ్మా. హరే కృష్ణ మాత చదవాలా మాతాజీ? హరే కృష్ణ ప్రణామం. సరోజ మాతాజీ నెక్స్ట్ శ్లోక చదవండి, మీరు గీతా మాతాజీ చదువుతారు, సరే చదవండి. మాతాజీ. ఓకే మాత.
నా అదే సా నా సాధు మే నేతాః సర్వా భూతలే యావతీహ పురః కామాన్ కామయామానోऽసౌ తస్యోపపత్తయే. పురంజనుడు అపరిమితమగు ఇంద్రియభోగ కోరికలను కలిగి ఉండి ఆ కోరికలన్నీయును తీరగల అనువైన ప్రదేశమును వెదకుటకు ప్రపంచమంతటను పర్యటించెను. దురదృష్టవశాత్తు అతనికి సర్వత్రా అసంతుష్టి భావనయే గోచరించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. భాష్యంలో శిలా ప్రభుపాదులు గారు మళ్ళా ఇక్కడ ఎడారిదే ఇచ్చారు ఉపమానం. తాతల సైకతే వారి బిందు సమ సుతమిత రమణీ సమాజే అని విద్యాపతి అట, శ్రీల విద్యాపతి. నాకు ఆయన గురించి ఎక్కువ తెలియదు. మీకు ఎవరైనా తెలిస్తే రేపు షేర్ చేయండి, లేకుంటే క్లాస్ అయినాక షేర్ చేయండి. ఆయన చెప్పారనమాట. అంటే ఈ ఈ సంఘం, మన అసోసియేషన్, అంటే మనకు సంబంధించిన మనం ఉన్నటువంటి సమాజము, స్నేహము, ప్రేమ, ఇవన్నీతో ఆధారపడి ఉన్నటువంటి ఇంద్రియ భోగం ఏంటి అంటే అది ఎడారిలో నీటి చుక్క రాలడంతో పోల్చొచ్చారు. ఎందుకు ఆ మాట చెప్పారంటే, ఎడారి తడి చేయాలి అంటే ఆ సముద్రాల నుంచి నీళ్లు తీసుకొస్తే కూడా అవి ఇంకిపోతాయి, తడి తెలియదు మనకు. అటువంటి ఈ ఎడారిలో మనకి ఎన్నో ఎన్నో అనుభవించాలంటే దాంట్లో నువ్వు ఒక్క చుక్క నీరు వేస్తే ఉంది, అది ఎంబడే ఇంకిపోతుంది అనమాట. ఏం లాభం లేదు, నువ్వు అది ఎడారిని నువ్వు తడపలేవు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఎడారిని తడపాలంటే సముద్రం అంత జలం ఎక్కడైతే అవసరం ఉంటుందో నువ్వు ఒక్క చుక్క నీటితో ఏం సాధిస్తావు, ఏం ప్రయోజనము అంటున్నారు అనమాట. అందుకని జీవుడు ఎవరైతే దేవదేవుని అంశ మమే వంశో జీవలోక సనాతన, అటువంటి భగవంతుడు ఆనందపూర్ణుడు. మనం ఆయనలో అంశీభూతులము, కానీ ఆయన సంపూర్ణుడు, ఆనందపూర్ణుడు అని చెప్తున్నారు ఇక్కడ. ఆనందమయోభ్యాసాత్ అని వేదాంత సూత్రాలు చెప్తారట. అటువంటి భగవంతుడు యొక్క అంశ అయిన మనం కూడా ఆయనలాగా పూర్ణమైన ఆనందాన్ని పొందాలి అనుకుంటాం. కానీ అది ఆ పూర్ణ ఆనందం మనకి ఎప్పుడు లభిస్తుంది అంటే భగవంతుడితో ఉన్నప్పుడే లభిస్తుంది. భగవంతుడికి భిన్నంగా అది లభించదు. దీనికి ఉదాహరణ శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్తారు, దేహ అవయవాలు దేహంతో కలిసి ఉన్నప్పుడే వాటి ఉనికికి అర్థం ఉంది. ఇప్పుడు నా దేహం నుంచి చెయ్యి విడిపోతే ఆ చెయ్యిలానే ఉంటుంది, కానీ చెయ్యి చేసే పనులు అవేది చేయలేదు. అదే రకంగా ఎప్పుడైతే జీవి భగవంతుడికి భిన్నంగా స్వతంత్రంగా తను ఆనందించాలి అనుకుంటే ఆ పూర్ణానందము జీవికి లభించదు అని చెప్తూ మరి ప్రతి ఒక్కరు ఏమనుకుంటాం, మరి మనం కొంచెం సంతోషంగానే ఉన్నాం కదా అనుకుంటాం కదా. దానికి శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, అనేక రకాలైన యోనులు మనం తిరుగుతుంటాం, మనకు ఆ తగినట్టుగా దేహాలు వస్తాయి. ఆ దేహాంతో మనం ఏదో కొంత ఆనందాన్ని పొందొచ్చు. కానీ ఏదైతే భగవంతుడు అనుభవిస్తాడో ఆ పూర్ణానందం మటుకు మనము భగవంతుడి నుంచి భిన్నంగా, భగవంతుడి నుంచి వేరుగా మనం ఆనందించలేము అని చెప్పుకుంటే చక్కటి ఉదాహరణ చెప్పారు ఇక్కడ. ఒకటి జింకదిచ్చారు, ఒకటేమో ఏనుగుదిచ్చారు, ఇంకోటేమో చేపదిచ్చారు. అంటే మనము ఎందుకు సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేము, ఆనందాన్ని పొందే ప్రయత్నంలో మనం ఎట్లా నష్టపోతాము, కష్టపడతామనే దానికి చక్కటి ఉదాహరణ అనమాట. ఫస్ట్ జింక, వేటగాడు ఏం చేస్తాడంటే సంగీతం ద్వారా జింకను పడతాడట. ఆ సంగీతం వింటూ జింక ఏంటంటే తను పరిగెత్తిపోయి తన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు, కానీ ఆ వేటగాడి నుంచి వచ్చే ఆ సంగీతంకి అది అట్రాక్ట్ అవ్వడం వల్ల అప్రమత్తం ఉండకుండా కొంచెం రిలాక్స్ అయిపోవడంలో ఏంటి అంటే ఆ వేటగాడు బాణం వేస్తాడు, అది ప్రాణాన్ని కూడా కోల్పోతుంది. అదే రకంగా చేప, మనకు అందరికి తెలుసు, చేపను పట్టేవాడు ఏం చేస్తాడు, ఆ గాలానికి చివర ఒక చిన్న మాంసఖండాన్ని పెడతాడు. ఆ మాంసఖండం తినాలి అన్న జిహ్వ చాపల్యంతో ఏం చేస్తుంది చేప, వెళ్ళి దాన్ని పట్టుకోవడం, తద్వారా ఆ చేపలు పట్టేవాడికి దొరుకుతుంది. హ్యాపీగా నీటిలో జీవించే చేప కాస్త ఆ మాంసఖండం చూసి భ్రమించి అది తిందామన్న జిహ్వ చాపల్యంతో వెళ్ళడము, దానికి అట్లా తన జీవితాన్ని అది కోల్పోతుంది. ఇవన్నీ మన జీవితంలో అన్వయించి చూసుకుంటే మనకు కూడా అవుతుంది అవన్నీ.
మన జిహ్వ చాపల్యంతో సరే డైరెక్ట్ ప్రాణాలు పోకున్నా ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే మన శరీరానికి అది పడదు, అయినా మనకు తినాలి, ఆ ఇంద్రియ భోగించాలి, ఇంద్రియాల్ని అనుభవించాలన్న కోరికతోటి అనమాట. మూడోది ఏంటంటే ఏనుగుది ఏంటి, ఏనుగు చాలా పెద్దది, శక్తివంతమైంది. కానీ అటువంటి ఏనుగును మనం ఎన్నోసార్లు చెప్పుకున్న ఉదాహరణ, మొగ ఏనుగును పట్టుకోవాలి అంటే ఒక పెద్ద గోతి చేసి, కోతిలో అంత ఆకులతోటి కొమ్మలతోటి కప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆడ ఏనుగును అటువైపు పెట్టడంతో ఆడ ఏనుగుతో ఆనందించాలన్న తాపత్రయంతో అంత పెద్ద ఏనుగు అవివేకంగా వచ్చి ఆ గోతిలో పడిపోతుంది అనమాట. గోతిలో పడిపోయి ఆ స్వతంత్రాన్ని కోల్పోతుంది. ఈ రకంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంద్రియ తృప్తి పొందాలి అని ఈ దేహంతో ఏం చేస్తారంటే తాపత్రయపడ్డా కూడా అన్నింటిని ఒకసారి పొందలేడు, అనుభవింపజాలుడు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. చెప్పి ఇక్కడ ఇంకో చక్కటి పదం ఏం చెప్తున్నారంటే, తన సమస్త ఇంద్రియములను విస్తృతముగా భోగింప అవకాశం పొందినను. కొన్నిసార్లు ఈ మానవ జన్మ మనకు కొంచెం ఎక్కువ బుర్ర ఉంటుంది. అంటే మానవుడు అన్ని జీవరాశుల్లో పరిణామ స్థితిలో చూస్తే కొంచెం ఉన్నతమైన జీవి అనమాట. అతను తన సమస్త ఇంద్రియాన్ని సాటిస్ఫై చేసుకునే శక్తి ఉంటుంది అనమాట. అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉండడం వల్ల ఇంద్రియ భోగాన్ని పొందాలని ప్రయత్నిస్తాడు. ప్రయత్నించి కొన్నిసార్లు ఉపద్రవాలకు గురి అయి ఆఖరికి విసిగిపోతాడు అనమాట. ఎంత 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 ఇంద్రియాలను తృప్తిపరచాలని అనుకుంటాడో అంతకంత అతను విశాంతి పాలవుతాడనమాట. ఎందుకంటే ఇంద్రియాలు తృప్తిపరిచే ప్రయత్నంలో అతను బంధ విముక్తుడు కాక బంధాలకు చిక్కుకుంటాడనమాట. తన బంధాలు ఎట్లయితే చాలు తను చేసిన గూడలో ఒకసారి తనే చిక్కుకున్నట్టు ఈ జీవుడు కూడా ఎవరైతే మన ఇంద్రియ భోగాల్ని అనుభవించాలి, వాటిని తృప్తిపరచాలి అని విపరీతంగా ప్రయత్నిస్తారు, వాళ్ళు ఏంటంటే అంతగా ఆ బంధంలో చిక్కుకుంటారు అన్నమాట. ఉదాహరణకు ఇప్పుడు అనేక రకాలుగా మనుషులు వాళ్ళ యొక్క కామవాంఛలు తీర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అవి మనం ఒకసారి టీవీలో పేపర్లో చదువుతుంటే చాలా అసహ్యంగా జుగుప్సగా ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు సమాజానికి చీడపురుగులు లాంటి వాళ్ళు. మనం విపరీతమైన మార్గాల ద్వారా మనుషులు జంతువుల ద్వారా వాళ్ళ కోరికలు తీర్చుకోవాలనుకోవడం, ఈ రకంగా చేసి ఏంటంటే వాళ్ళు ఆ బంధనాలు చిక్కుకుంటారనమాట. ఎప్పుడైతే ఇంద్రియాలను మనం దాసుడుగా వాటిని సేవిస్తామో అది ఎప్పుడు సాటిస్ఫై కావు. ఒకటి కాకముందే ఇంకోటి మనలో వాటి డిమాండ్ ఎక్కువైతుంది అనమాట. కాబట్టి వాటిని తృప్తిపరిచే ప్రయత్నంలో మనం వికృతంగా ఊహించినప్పటికీ మనం ఆ బాధల వల్ల వచ్చే ఫలితాల వల్ల మనము ఆ విషన్ అంటే కరెక్ట్ ఇంగ్లీష్ పదం ఏంటి, మా తెలుగులోనే చెప్పండి. విషణుడు ఏంటి? హరే కృష్ణ మాతాజీ సవరన్న కరెక్ట్ పదం చెప్పండి. విషణుడు ఇంగ్లీష్లో చెప్పినా ఇంకా సంతోషం. కమలముఖి ఇంగ్లీష్ పదం ఏంటో చెప్పురా. సో ఏంటంటే మనకి తెలుగులో ఏంటది? విషణుడు. 12th కదా, నేను చూసి చెప్తాను. అంటే ఈ కెన్ నెవర్ సాటిస్ఫై ది సెన్సెస్. ఆ ప్రయత్నంలో అతను చిరాకు విరక్తి వస్తాయి చూడండి మాతాజీ. వాడు విషణుడు అంటే చిరాకు కాదనుకుంటారా? విరక్తి మాతాజీ. మనం చాలా కష్టపడతాము ఆ పని అవ్వాలి అని, అది అవ్వదు చూడండి చివరికి. అవును బాధ తప్పుతారు మాతాజీ. నిరాశ అవుతుందేమో, తెలీదు. కరెక్ట్ పదం దొరకలేదు నాకు. ఓకే, ఎనీవేస్. సో ఈ రకంగా ఆ ప్రయత్నాలు చేస్తూ చిక్కులు తీసుకునే ప్రయత్నాలు ఇంకా జీవితం చిక్కులు చేసుకుంటాం కదా, అటువంటి పరిస్థితిలోకి వస్తాడనమాట. 13వ శ్లోకాలో సరోజన మాతాజీ మీదే ఛాన్స్ ఇప్పుడు. స ఏకదా హిమవతో దక్షిణేశ్వత సానుషు దదర్శ నవభిర్వాద్భిః విద్వాభిః పురం లక్షిత లక్షణం. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ.
ప్రణాంసమ్మ. స ఏకదా హిమావతో దక్షిణేశ్వర సానుషు దదర్శనవ వీర్యార్భి పురం లక్ష్మిత లక్షణం. లక్షణ ఆ రీతిగా చరించుతూ అతడు ఒక మారు హిమాలయములకు దక్షిణముగానున్న భారతవర్ష ప్రాంతమున 9 ద్వారములు కలిగినట్టిది మరియు సర్వలక్షణ సమన్వితమైనట్టిది అగు ఒక పురమును గాంచెను. హరే కృష్ణ మాత. ఫైనల్ ఏంటంటే ఆయన తిరుగుడికి ఒక చోట ప్రదేశం దొరికిందనమాట. అన్ని చోట్ల ప్రపంచమంతటా తిరుగుతూ తనకు అనుకూలమైనటువంటి ప్రదేశం కోసం వెతుకుతూ ఈ పురంజనుడు ఏంటంటే హిమాలయ దక్షిణ వైపు ఉన్న ఈ మనకు ఇప్పుడు చూడండి జియోగ్రాఫికల్ కూడా మన దక్షిణ హిమాలయాలకు సౌత్ వైపు మనం ఉంటే నార్త్ వైపు ఇది పాకిస్తాన్ అటు తర్వాత చైనా అటువంటివి ఉన్నాయన్నమాట. అటువంటి ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్న భారత వర్షంకి అతను వస్తాడనమాట. అక్కడ ఒక ప్రదేశాన్ని చూసాడట. ఆ పురం ఎట్లా ఉందట అంటే 9 ద్వారాలు కలిగిందట, సర్వలక్షణ సమన్వితమైంది. అంత పర్ఫెక్ట్ ఒక ప్లేస్ ని అని చూస్తారనమాట. చూస్తూ భాషణ శిలా ప్రభుపాద వారు చెప్పి ఈ భరత వర్షంలో జన్మించడము చాలా భాగ్యము అని చెప్పారు. అన్ఫార్చునేట్ గా మనకేంటంటే మనం భారతదేశీయులైనప్పటికీ మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోలేము. తెలుసుకున్న దాన్ని మనము పూర్తిగా అంగీకరించలేము అనమాట. పూర్వకాలం నుంచి కూడా అది సనాతనమైనటువంటి భారతదేశం 5th క్యాంటోలో కూడా వస్తుందంట భరతఖండం వీటన్నిటి గురించి. అటువంటి ఈ భారత వర్షంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ అదృష్టవశాత్తు అక్కడ జన్మించారు అని చెప్పారు. భారత భూమి తెహైల మనుష్య జన్మయారా జన్మ సార్థకరి పర ఉపకార. అందుకని ఏం చెప్పారంటే ఈ దేశంలో పుట్టావు కాబట్టి, ఈ గడ్డ మీద పుట్టావు కాబట్టి నువ్వు 10 మందికి సహాయం చేసి జన్మ సార్థకత చేసుకోవాలి. ఏంటా ఉపకారం అంటే భగవన్నామాన్ని 10 మందికి ప్రచారం చేయి, భగవంతుని యొక్క భక్తిని 10 మందికి ఇవ్వు అని చెప్పారనమాట. భారత వర్షంలో ఎవరైనా సరే సమస్త జీవన సౌకర్యాలు పొందుతారట. అదేంటి అంటే 2 రకాలుగా, ఆర్థికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా మనము ప్రోగ్రెస్ అయ్యేందుకు మనకు ఈ ప్రదేశము ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. ఆ రకంగా ఈ దేశంలో పుట్టినందుకు మనము అవకాశాన్ని సఫలం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఆ పర ఉపకారం అనే విషయం చెప్పారు కదా. ఎప్పుడైతే మనకు చక్కటి ఈ జన్మ ఈ ప్రదేశంలో దొరికినప్పుడు ఆ జీవితాన్ని సఫలం చేసుకోవాలి, ఈ జన్మకు సార్థకత రావాలంటే మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అందరికీ చెప్పాలి అని చెప్తారు. శిలా ప్రభుపాద చేసింది అదే. ఆయన ఎప్పుడైతే కృష్ణ భక్తి ముందు నుంచి ఉండడము, తర్వాత గురువు ద్వారా ఉపదేశం పొందడము, ఆయన ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకొని తనకుండే జ్ఞానాన్ని అనుభవాన్ని అన్నిటిని తీసుకొని కట్టకట్టి ఆ సుమతి మురార్జీ ద్వారా ఆయన అమెరికాకి వెళ్ళారు. అట్లా ప్రపంచం అంతటితో ఆగలేదు. ఆయన తర్వాత యూరప్కి వెళ్ళారు, రష్యాకి వెళ్ళారు, ఇట్లా అనేక ప్రదేశాలు తిరిగి ఆయన ప్రచారం చేశారన్నమాట. ఇటు ఈ భారతదేశంలో పుట్టడం అంత సామాన్యం కాదు అని చెప్తున్నారు. అంటే మన పుణ్యం ఫలిస్తే మనకి భారతదేశంలో జన్మ లభిస్తుంది అని చెప్పారు. మనం ఇవన్నీ వినంగానే ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకొని ఏముంది గొప్ప అని అనుకోవద్దు. ఇది మనకు సాక్షాత్ చైతన్య మహాప్రభు చెప్పారు కాబట్టి దాని యొక్క మహత్వం మనం అంగీకరించాలి అన్నమాట. లేకపోతే చూడండి, కృష్ణుడు పుట్టిన ప్రదేశం, రాముడు పుట్టిన ప్రదేశం, తర్వాత పవిత్ర జలాలు గంగా, యమున, కృష్ణ, ఇటువంటి అనేక పుణ్యనదులు ప్రవహించే ప్రదేశం, తర్వాత ఇంతమంది తపస్సులు ఋషులు తపస్సు చేసుకునే హిమాలయాలు కలిగిన ప్రదేశం. ఏది అడగండి అన్ని మనకున్నాయి. తర్వాత చక్కగా 6 ఋతువులు. ఇప్పటి భారతదేశంతో పోల్చకండి, అప్పుడు అంత గొప్ప గొప్ప రాజులు పరిపాలించిన ప్రదేశం మనకు. తర్వాత వేదాలు, భగవద్గీత అన్ని వచ్చిన ప్రదేశం. అందుకని ఎంతో పుణ్యం చేసుకుంటే భారతదేశంలో జన్మ వస్తుంది అని చెప్పారు అన్నమాట. అటువంటి వాడు ఏంటంటే చిన్న చిన్న పరిస్థితులకు కలత పొందకుండా ఏదైతే ప్రశాంతంగా బతికేందుకు కావాల్సిన ఆధ్యాత్మికత ఉందో
అది మన భారతదేశంలో ఉంది. మనం ఈవెన్ శిలా ప్రభుపాద టైంలో కూడా చదువుకున్నాం. ఆయన శిష్యులు కొందరేంటి ఆధ్యాత్మికపరమైనటువంటి అన్వేషణ చేస్తూ వాళ్ళు కూడా ఇండియాకు వెళ్ళడం రావడం అవన్నీ చూస్తాం. అంటే ఏ ఏ ప్రపంచంలో ఏ మూలనైనా వాళ్ళు ఒక మనశ్శాంతి కోసము, ఆధ్యాత్మిక చైతన్యం కోసము వాళ్ళు ఇండియాకే వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో కాశీ యూనివర్సిటీస్ లో కూడా చాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు వేదాలను అధ్యయనం చేసేవాళ్ళు అనమాట. ఇటు రాజమహేంద్రం అంటే రాజమండ్రి కదా, ఇక్కడ తర్వాత అక్కడ కాశీలో అనేక చోట్ల ఈ వేదాలు తర్వాత గొప్ప గొప్ప కావ్యాలు ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు, ఆధ్యాత్మికత గురించి రీసెర్చ్ చేసేందుకు ఎంతో మంది నలుమూల నుంచి వచ్చేసేవాళ్ళు అనమాట. అని చెప్పి వీటన్నిటికీ అనుకూలంగా భారతదేశము ఉంది అని చెప్తూ మనం ఇంతకుముందు చదువుకున్నాం ధర్మరాజు కాలంలో, రామచంద్రుని కాలంలో వీళ్ళందరూ ఆ రోజుల్లో ప్రజలకు ఎటువంటి చింత ఉండకపోయేదట. రామరాజ్యంలో ఎక్కడ కూడా దాన్ని ఏమంటారు అకాల మరణాలు ఉండకపోయేదట. ఎందుకు అంటే ఆయన రాజ్యము అంత ధర్మబద్ధంగా ఆయన పరిపాలించేవాడు. ఈవెన్ ధర్మరాజు క్షామం అనేది ఉండకపోయేది, తర్వాత పిచ్చగాళ్ళు ఉండడం అట్లాంటివి ఏమి కూడా ఇప్పుడు ఉండకపోయేది అనమాట. అది తర్వాత ఇంకేమన్నారు వేడి కానీ శీతలం కానీ. ఇప్పుడు మనం ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కదా, కొన్ని చోట్ల విపరీతమైన మంచు కురిసి ప్రజలు అట్లా చనిపోతారు, కొన్ని చోట్ల వేడు గాలులు ఏమంటారు దాన్ని వేడి గాలుని ఏమంటారమ్మా? వడగాల్పులు. ఈ వడగాలులు థ్యాంక్ యూ గాలులు వీటి ద్వారా కొందరు ప్రాణాలు పోతారు, లేకపోతే నీళ్లు లేక క్షామంతో కొందరు పోతే, కొందరేమో ఈ వరదలు వీటితో పోతారు. ఈ రకమైనటువంటి ప్రకృతి పరమైనటువంటి సమతుల్యత లేకపోవడము అనేది ఆ రోజుల్లో అది ఉండకపోయేది అన్నమాట. అందరూ హ్యాపీగా ఎటువంటి బాధలు లేకుండా, ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక అనే బాధలు కూడా లేకుండా ఎప్పుడు భగవంతుని ధ్యానంతో ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు చూస్తే ఏంటి అంటే, మనం కొన్నిసార్లు మన ఆర్థిక స్థితి వల్ల కావచ్చు, మనం ఇంకా వెనుకబడిన దేశంగా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ మనదేంటి అంటే సంస్కృతి పరంగా చాలా ధనవంతులం, మనం భాగ్యవంతులం. ఈ దేశంలో పుట్టడము, ఆధ్యాత్మికంగా మనం బలం చెందిన వాళ్ళం కాబట్టి చాలా ఈజీగా మన మోక్షాన్ని పొందొచ్చు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనం నమ్మాల్సింది ఏంటంటే ఈ జీవికి మనకు ఈ భూమి మీద జన్మించే అవకాశం వచ్చింది అంటే మనం ఎన్నో పూర్వకాలంలో పుణ్యకర్మలు చేసి ఉంటాము అని. అందుకని నేనేమంటానంటే, ఎవరైతే భారతదేశంలో మనం జన్మిస్తామో దాని లక్షిత లక్షణామ అన్న పదాన్ని సూచిస్తున్నారనమాట. ఎందుకంటే మనకుండే వేద సంస్కృతి చాలా రిచ్. తర్వాత ఇక్కడున్న వాళ్ళు ఏంటి అంటే ఆటోమేటిక్గా పుణ్యభూమిలో ఉండడం వల్ల వాళ్ళలో ఉండి ఈ వర్ణాశ్రమ పద్ధతులు పాటించడం వీటన్నిటి వల్ల కూడా సరైనటువంటి లాభాన్ని పొందగలుగుతాడు, జన్మలో లాభాన్ని పొందగలుగుతాడు అనమాట. కొన్ని చోట్ల ఏంటంటే, ఉదాహరణకు అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ తీసుకుంటే వాడికి చక్కటి ఆర్థిక వనరులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికత లేకపోవడం వల్ల చూసంగా హిప్పీలు వీళ్ళంతా ఎందుకు వచ్చారు అంటే, వాళ్ళకు జీవితానికి ఒక ఉద్దేశము, ఒక లక్ష్యం ఏమీ లేదనమాట. కానీ భారతదేశంలో మనకు అవన్నీ దొరకడం వల్ల ఎంత బీదగా ఉన్నా, ఎంత మనకుండే లోపాలు మనకున్నప్పటికీ కూడా ఆధ్యాత్మికత అనే స్ట్రెంగ్త్ మనకుంది అనమాట. శిలా ప్రభుపాద వారు చెప్తున్నారు. ఇక ఒక చోట ఈ వెస్టర్న్ కంట్రీస్ చూస్తే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర సౌకర్యాలు లేవు సరిగ్గా. ఈ రెండింటి బట్టి ఏం చెప్పారంటే, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళు గుడ్డివాళ్ళు, అంటే ఆధ్యాత్మికత దృక్పథం వాళ్ళకు లేదు. అదే భారతదేశం ఏంటంటే కుంటివాడు, అతనికి తగినటువంటి దేహదారుఢ్యం లేదు. వాళ్ళిద్దరు కలిసి ఒకళ్ళకొకళ్ళు సహజీవనం చేసుకుంటూ సహకరించుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. దాని అంధపంగున్యాసం అంటారు అని చెప్పారు. అంటే ఏంటంటే మనం చూడగలం, మనం నడవలేము కానీ మనం చూడగలం, కాబట్టి మనం వాళ్ళను మార్గదర్శకం చేయొచ్చు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూడలేరు కానీ వాళ్ళు దారుణ్యంగా ఉంటారు, కాబట్టి వాళ్ళ మీద మనము
మన మీద వాళ్ళు పరస్పరంగా ఆధారం చేసుకుంటూ మనం ముందుకు నడవచ్చు అనమాట. దాన్ని ఇక్కడ అంత పంగున్యాసం, పంగాది కాదు, అంత పంగున్యాసం అని శిలా ప్రభుపాద చెప్పారు. ఈ పదం గురించి చాలా చర్చిస్తాం మేము భక్తి శాస్త్రి వీటిలో. ఈ రకంగా ఏంటంటే మనకి చెప్పేది వెస్టర్న్ కంట్రీస్ మన భారతదేశం సహకరించుకుంటూ ఒకళ్ళతో మనం ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలి అని చెప్పారనమాట. ఎందుకంటే వాళ్ళకు ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది ఏమీ ఐడియా వాళ్ళకు లేదు. వాళ్ళకు తెలుసుకోవాలన్న కోరిక ఉన్నా కూడా కొన్నిసార్లు ఏంటంటే మోసగాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. ఇప్పటికి కూడా చూడండి, ఎంతోమంది విదేశీయులు మన దగ్గరికి మోసపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి సరైన జ్ఞానం లేదు. దాన్ని మోసగాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే శిలా ప్రభుపాద చెప్పారు, అటువంటి అభ్యున్నతి చెందిన దేశాలు, తర్వాత ఇటు మన దగ్గర ఆధ్యాత్మికంగా మనం వృద్ధి చెందాం, ఈ రెండింటిని కలిపి కృష్ణ చైతన్యం ద్వారా అందింపజేస్తున్నాం. అంటే మోసం తగ్గిపోతుంది అనమాట. ఎవరికైతే సరైన అవగాహన లేదో వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఆశ్రయించి తద్వారా వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఎక్కడ ఉన్నా కూడా, అంటే గ్రామాల్లో ఉన్నా, పట్టణాల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఎప్పుడైతే మన ఈ కృష్ణ చైతన్యాన్ని తీసుకుంటామో అప్పుడు మనం ఏంటంటే ఆధ్యాత్మిక పురోగతిని చేసుకోవచ్చు. లేకంటే పూర్వకాలంలో సిటీలో ఉండే వాళ్ళకంటే పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఈ తెరకు బెళుకులు ఏమి లేవు కాబట్టి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళే అవకాశాలు అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి అనేది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఎక్కడ ఉన్నా కూడా మనకు శిలా ప్రభుపాద చక్కటి సంస్థ ద్వారా మనందరికీ ఆశ్రయం ఇచ్చారు కాబట్టి అక్కడ మనం అందరు కలిసి ఆధ్యాత్మికంగా పురోగతి చెందొచ్చు. మరి నవద్వారపురి అని చెప్పారు. ఈ పురంజనుడు చేరినటువంటి నవద్వారపురిని ఇప్పుడు దాంట్లో పాయింట్లోకి వస్తారు. దేహాన్ని కూడా నవద్వారపురి అంటారు. అంటే ప్రతి దేహంలో 9 ద్వారాలు ఉంటాయి. దానికి ఇక్కడ చెప్పారు 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికారంధ్రాలు, నోరు, ఉపస్థము, గుదము, ఇవి అన్ని కలిపి 9 ద్వారాలు అనమాట. వీటన్నిటిని చక్కగా ఉంచుకొని వాటితో సరైనటువంటి విధులు చేస్తే అప్పుడు ఏంటి అంటే మనకు ఎటువంటి ప్రాబ్లము ఉండదన్నమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే శిలా ప్రభుపాద ఏం చెప్పారు, అన్నిటినీ సరైన విధంగా మనం ఉపయోగించుకుంటే మనం అభ్యున్నతి పొందొచ్చు, లాభాన్ని పొందొచ్చు. కానీ ఇక్కడ ఇది కుంటివాడు, ఆ కళ్ళు లేనివాడు భారతదేశుడైతే, కాళ్ళు లేనివాడు భారతదేశం అయితే, కళ్ళు లేనివాడు పాశ్చాత్య దేశాలైతే ఈ రకంగా వాళ్ళు ఒకరికొకరు సహకరించుకోవాలని చెప్పారనమాట. చెప్పి మనకుండే ఆర్థికమైనటువంటి లోపాలని పాశ్చాత్యుల ద్వారా మనము సహాయంతో నడపచ్చు, వాళ్ళకి తగినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం మనము ఇవ్వచ్చు అని చెప్పారనమాట. సో మనం ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళాలంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళ కోఆపరేషన్ ఇంపార్టెంట్ అని శిలా ప్రభుపాద మెయిన్గా ఈ పరకోట్లో మనకి చెప్పింది అదనమాట. ఒకటి నవద్వారాలు అంటే ఏంటి, అవి చక్కగా పనిచేయాలి. పనిచేయనప్పుడు ఏంటంటే మన హెల్త్, ఆరోగ్యం అంతే కదా. ఏది సరిగ్గా లేకున్నా జలుబు వచ్చేటప్పటికి వాసన చూడలేము. ఒకసారి చెవులో ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతుంది, చెవులు వినపడవు. కొన్నిసార్లు కళ్ళలో కాట్రాక్టివ్ వస్తుంది, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వస్తుంది, దాంతో సరిగ్గా చూడలేము. అంటే ఏ దానికి అది ఈ నవద్వారాలు ప్రతీది కూడా సరి అయిన స్థితిలో పనిచేసినప్పుడు, శుభ్రంగా ఉన్నప్పుడు అది సరి అయినటువంటి లాభాన్ని దేహానికి ఇస్తుంది అనమాట. సో అయిపోయింది నవద్వారాల గురించి చేసాం. రేపటి శ్లోకాల్లో ఆ పురం యొక్క వర్ణన ఉంటుందన్నమాట. దాని గురించి రేపు చూసుకుందాం. హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్ భాగవతానికి జాయ్, పురంజనోపాఖ్యానానికి జాయ్. హరే కృష్ణ. ఇంతకు భారతదేశంలో పుట్టి ఉత్తర వేదిక సంస్కృతిని సంపద కలిగిన మనకు ఒకళ్ళకొకళ్ళు పరస్పర సహకారంతో ఉంటే అందరికీ కూడా ప్రయోజనం ఉంటుంది అని చెప్పారు. ఇటువంటి ప్రయోజనాన్ని అంతర్జాతీయ కృష్ణ కాన్షియస్ ద్వారా, ఇస్కాన్ ద్వారా అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల పాశ్చాత్యులు మోసగాళ్ల చేతిలో మోసపోకుండా అభ్యున్నతి పొందొచ్చు, అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. హరే కృష్ణ.